మిస్టర్ బచ్చన్ ట్రైలర్ చూడగానే నాకు ఏమనిపించిందంటే హీరోయిన్ అండ్ రవితేజ గారి మధ్య లవ్ స్టోరీ చాలా బాగా రాసుకున్నట్టయితే అర్థమవుతుంది ఈ ట్రైలర్లో. ఇక ట్రైలర్ చూసిన తర్వాత ఈ ట్రైలర్లో మనకు రవితేజ గారిని ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా మనకు ఇంట్రడ్యూస్ చేశారు. సో మనకు మూవీ అర్థమైపోతుంది రవితేజ గారు ఒక ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్గా మనకు చూపిస్తున్నారు. సో ఇందులో మనకు మెయిన్గా జగపతి గారు విలన్గా యాక్ట్ చేశారు. ట్రైలర్ అయితే నాకు కమర్షియల్గా అంతగా ఆకట్టుకోలేకపోయిందని అయితే అర్థమవుతుంది. అంత ఇంపాక్ట్ అయితే అనిపించలేదు నాకు ట్రైలరు. ఎందుకంటే రొటీన్గా అనిపించింది నాకు ట్రైలరు. ఇంకా కొద్దిగా బెటర్గా రాసుకుని ఉంటే బాగుండేది హరీష్ శంకర్ గారు. బట్ హీరోయిన్ సీన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ కొద్దిగా మనకు వర్కౌట్ అయ్యే విధంగా ఉన్నాయి. బట్ హరీష్ శంకర్ గారి సినిమాలు మనకు ట్రైలర్ చూస్తే అలాగే అనిపిస్తుంది. బట్ మూవీని థియేటర్లో చూస్తే ఇంకో విధంగా ఉంటుంది. బట్ జెన్యున్గా చెప్పాలంటే ట్రైలర్ అంతా ఇంపాక్ట్ అనిపించలేదు, అంత కొత్త కాన్సెప్ట్ అయితే అనిపించలేదు. రొటీన్ స్టోరీ లాగానే అనిపించింది నాకు. సో ఇదండి ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.